సో, ఇక్కడ దాకా చేశాను కదా! ఈ ఎడ్జ్ నుంచి ఇదంతా కూడా ఇంకా మళ్ళీ లివింగ్ రూమ్ అనమాట. ఇది మళ్ళీ దీనికైతే ఇక్కడ పఫీగా లేదు. ఈ పెయింట్ అదిను. ఏమీ తీయక్కర్లేదు. జస్ట్ పెయింట్ చేయాలంతే. సో, అందుకని చెప్పేసి ఇది వేరే ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాను. ఇది లివింగ్ రూమ్ అనమాట. సో, ఇది సీలింగ్ అంతా చేద్దామని పెట్టుకున్నాము. ఇక్కడ దాకా ఆల్రెడీ చేసేసాను మొన్న ఇంతకుముందు. ఇక్కడి నుంచి చేయాలన్నమాట. ఇగో లైన్ ఉంది కదా, దీని నుంచి ఇదంతా కూడా సీలింగ్ పెయింట్ వేయాలి. దిస్ ఈజ్ ఎ న్యూ సీలింగ్ పెయింట్ ఐ బాట్. చాలా ఖరీదు అయిపోయింది. ఇంతకుముందు $25 $22 అలా ఉండేది. $45 పెట్టాయి ఈసారి. అల్ట్రా ప్యూర్ వైట్ 1720 ఇంటీరియర్ ఫ్లాట్ పెయింట్ అండ్ ప్రైమర్ ఉంది కదా. సో ఇంతకుముందు మేము ఎప్పుడు కూడా మొత్తం ఇవి తీసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఇది డివైస్ ఇచ్చారు. ఈ డివైస్ కొత్తగా ఉందన్నమాట. ఇది ఎలాగో వాడు చెప్పాడు ఎలా అంటే, he said we need to put this in here and then ఇలా అంటే ఇది వస్తుంది అనమాట. ఇది వస్తుంది. Then you put it this way and pour it into the thing. సో ఇంతకుముందు మొత్తం ఈ లిడ్ అంతా ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేయకుండా దిస్ ఈజ్ న్యూ డివైస్ ఫర్ మీ, న్యూ టు మీ. సో ఎప్పుడైనా సరే ఈ దేశంలో ప్రతి 2 ఏళ్ళకి ఏదో కొత్తది చేస్తారు, కానీ ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇంతకుముందు దీంట్లో చేస్తుంటే ఇదంతా తెల్లగా అయిపోయి కింద పడిపోయి అలా ఉండేది. ఇప్పుడు పోరింగ్ డివైస్ కొత్తది పెట్టారు. ఎందుకు చేస్తారంటే మనుషులం కాబట్టి, ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి దే కీప్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. ఈవెన్ దో ఓల్డ్ వన్ వర్క్స్, దే స్టిల్ డూ ఇట్ అండ్ దిస్ ఇస్ న్యూ. థ్యాంక్ యూ. ఇది ఇచ్చినా కూడా దీంతో పోర్ చేయడానికి ఉంటుంది, కానీ నేనేమో ఇది ఓపెన్ చేసి ఇదిగో ఇలా టూల్ ఇస్తారనమాట. కొంచెం దగ్గరికి తెల్లగా బాగుంది కదా, వెరీ నైస్. సో వీ నీడ్ టు స్టార్ ఇట్. అప్పుడే 1 వారం అయింది నేను కొని. అక్కడ షేక్ చేస్తారు, షేక్ టేబుల్లో పెట్టి షేక్ చేస్తారు. అయినా సరే మనం మళ్ళీ కలుపుకోవాలన్నమాట అప్పుడప్పుడు. సో ఇది లేనప్పుడు ఎలా పోర్ చేసేవాళ్ళం అంటే టేప్ వేసేవాళ్ళం అనమాట. టేప్ వేసి పోర్ చేసుకుంటాం. ఈ టూల్ ఇవ్వకముందు, ఈ టూల్ పోరింగ్కి ఇవ్వకముందు యూట్యూబ్లో కూడా మీరు చాలా చూడొచ్చు. ఈ మ్యాస్కింగ్ టేప్ దీనికి ఇలాగా వేసి అప్పుడు పోర్ చేసుకునేవాళ్ళం అనమాట. ఈ స్టిల్ వర్క్స్. అంటే దీంతోనే వేయించి మళ్ళీ దీనికి అడగాలి అలా అనుకుంటే దీంతోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు పోర్ చేశాక ఫస్ట్ ఇలా పోర్ చేశాక ఇది తీసేయచ్చు అనమాట. ఈ మ్యాస్కింగ్ టేప్ తీసేస్తే క్లీన్గా ఉంటుంది. అండ్ వీ కెన్ త్రో ఇట్ అవే. సో దట్స్ హౌ వీ వర్క్. ఏంటంటే ఇదేమో మొత్తం ఇలాగా స్క్రూ చేసుకుని దీంట్లో పెయింట్ వేసుకుని ఇలా చేస్తారనమాట. కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ఎడ్జెస్లో బ్రష్ తోటి ఒక 4 ఇంచెస్ వేయాలన్నమాట. ఆ తర్వాత ఈ టూల్ వాడాలి. ఫస్ట్ మాత్రం బ్రష్తోనే చేయాలి. ఒకసారి దే హ్యావ్ ఆల్ దీస్ అదర్ టూల్స్, దిస్ ఎడ్జింగ్కి అదిను మరి కార్నర్స్లో ఒకసారి ఇది వాడచ్చు అనమాట. మన పని మనం చేసుకుంటే చాలా సంతోషం. హోప్ యూ లైక్ మై వీడియోస్. నేను చేసే కష్టానికి కనీసం ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి కొంచెం. సో
ఈ టేప్కి కొంచెం పడినా కూడా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ తీసేస్తాం కదా. సో అందుకని ఇది బ్రష్ తోటి చేసుకోవాలన్నమాట. సో ఎడ్జెస్ అంతా కూడా ఇలాగ ఈ బ్రష్ తోటి చేసేసి ఆ తర్వాత ఈ మెయిన్ ఏమో రోలర్తో చేస్తాను అనమాట. ఐఎమ్ షూర్ దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ఉంది. విండో కర్టన్స్ అన్నీ తీసేసాము, బూజు అంతా తీసేసాం అనమాట. ఇంకెక్కడన్నా బాక్స్ చనిపోతే కొంచెం బ్లడ్ లాగా ఉంటుంది, అది అవన్నీ కూడా తడిబట్ట పెట్టి క్లీన్ చేసేసాం అనమాట మొత్తం రూఫ్ అంతాను. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఈ విండో కర్టన్స్ తీసేసాక బోల్డ్ లైట్ వచ్చింది. ఇవాళ బాగా సన్నీగా కూడా ఉంది, కోల్డ్ బట్ సన్నీ. February 21st, 2025. సో ఈ కొంచెం ఇలాగ 4 inches అలా వేసుకుంటాం కదా. ఇది అయిపోయాక వీ డూ ద రోలర్స్ అనమాట. ఇవి తీసేసినప్పుడు ఇక్కడ లైట్స్ ఉన్నాయి నాకు, ఆ లైట్స్కి కవరేజ్ పెట్టుకున్నాను, ఎందుకంటే పెయింట్ పడితే మళ్ళీ కడగాలి కష్టం అని. వీటిలో కూడా వీ పుట్ masking tape wherever they need to be so that we don't have to clean too much. సో ఏమన్నా ఉంటే అన్ని మాస్కింగ్ టేప్లు వేసుకోవాలన్నమాట. సో ఎడ్జింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడేమో ఈ పెద్ద దీంట్లోకి వేసుకుని ఈ రోలర్ అంటారు దీన్ని, ఈ స్టిక్కి రోలర్ పెట్టుకుని దీంట్లోంచి చేయాలన్నమాట. సో మేక్ ష్యూర్ దిస్ ఇస్ వెరీ క్లీన్. సో ఎస్పెషల్లీ వైట్ పెయింట్ కాబట్టి ఏమీ డస్ట్ లేకుండా చూసుకోవాలి. Then you pour it and you get a brush to take out this thing. This is మూత వెంటనే పెట్టేసుకోవాలి, లేకపోతే అంటే డ్రై అయిపోద్దని భయం. సో తొందరగా డ్రై అవ్వదు కానీ బట్ స్టిల్ యూ నీడ్ టు పుట్ ద లిడ్ ఆన్. ఇది లిడ్ ఓపెన్ చేయడానికి చిన్నదిగా ఉంటుందని నేను ఏదో పెద్దగా ఇది కట్టాను అనమాట, కొంచెం విజిబుల్గా ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలాగా రోలర్ స్టిక్ పెట్టుకుని మేక్ షూర్ యూ డోంట్ టేక్ టూ మచ్. ఇక్కడ గ్రూవ్స్ ఇస్తారనమాట కొంచెం తీసేయడానికి. సో ఇలా ప్రెస్ చేసి ఇవి ఎత్తు తగ్గులు ఉన్నాయి కదా, అది ఎందుకున్నాయంటే ఈ పెయింట్ ఎక్కువ దీని మీదకి రాకుండా చూసుకోవడానికి. కొంచెం నొక్కుతూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ఎక్కువ తీసుకోకూడదు పెయింట్. Then you just start rolling. Go back and forth, very not too tight, not too light. ఈ విధంగా చేసుకోవాలి. విండోలో మొక్కలన్నీ కింద తీసేసాను. ఈ విండో అంతా కూడా క్లీన్ చేసేసాను, శుభ్రం చేసేసాను. అదర్ సైడ్ నుంచి కూడా చేయాలి. ఇంకా ఇప్పుడు ఆ టేప్ అంతా తీసేసి ఈ ఫర్నిచర్ అంతా కూడా, ఈ సోఫా ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. పెయింటింగ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఇట్స్ ఓకే. సో ఇది పెయింటింగ్ అంతా అయిపోయింది. సీలింగు, ఈ విండో అంతా కూడా విండో ఎక్సెస్ క్లీన్ చేశాను, మళ్ళీ మొక్కలన్నీ పెట్టేసుకున్నాను, కర్టన్స్ అన్నీ వాష్ చేశాను. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ సో మచ్. ఇది కూడా బ్లాక్గా వచ్చింది, ఈ ఫైర్ ప్లేస్ మూలంగా ఇక్కడ సూట్ కొంచెం వచ్చినట్టుంది. సో దిస్ వుడ్ ప్యానలింగ్ అంతా కూడా క్లీన్ చేశాను. సో లాట్ ఆఫ్ బ్లాక్ స్టఫ్ కేమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ వాట్ ఐ డిడ్. అన్నీ కొన్ని పెడుతున్నాను ఇంకా డెకరేషన్స్. సో మిషన్ అకాంప్లిష్డ్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మంచి వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ.